అప్పుడు మల్లన్న దేవుడు మేడలమ్మను మెడల మీద కట్టలేసి తల్లిగారి పట్నం ఎల్లదొబ్బినప్పుడు వీళ్ళ ఏడుగురు బామ్మరుదులు మల్లయ్య దేవుని కాళ్ళ మీద పడి, "బావా మల్లయ్య, మా చెల్లె చేసింది తప్పే కావచ్చు. నేను మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటున్నాం. నువ్వు మా చెల్లెని ఈడ తోలిపోతే మా చెల్లె బతకది. మా చెల్లెని తీసి నీ చేతిలో పెట్టినాడే సాదుకున్న నువ్వే, చంపుకున్న నువ్వే అని నీ చేతిలో పెట్టినాం. మళ్ళీ నువ్వు ఇక్కడ వదిలేసిపోతే నా చెల్లె బతుకు ఆగమైద్దని." అప్పుడు కాళ్ళ మీద పడి మల్లయ్య దేవుణ్ణి అంకించి బొంకించి ఎలనేర్పులు నేర్పి బుదిరికిచ్చి, అప్పుడు ఈ ఏడుగురు బలిజరాజులు వీళ్ళ అత్త మామ ఈ బలిజ మేడలమ్మని తీసి మల్లయ్య దేవుని చేతిలో పెట్టి, ఆ రోజు కాసుంబాగ తోటల దేవానా దేవుళ్ళందరిని పిలిచి మల్లయ్య దేవునికి గప్పుడు పెళ్లి చేస్తారు. మొదలు పందెం మీద ఓడుకొని వచ్చినప్పుడు మల్లయ్య దేవుడు పెళ్లి చేసుకోలేడు. ఇప్పుడు మళ్ళా వెనక సీర తోలేసినప్పుడు వీళ్ళందరూ మేడలమ్మను మల్లయ్య దేవుని చేతిలో పెట్టి కాళ్ళు కడిగి కన్నెదార పోస్తారు. అప్పుడు ఈ కోటొక్క దేవతలు బ్రహ్మదేవుడు వచ్చి బ్రాహ్మణుడు అయి కూర్చుంటాడు, మహేశ్వరుడు వచ్చి మంగళైన అయి కూర్చుంటాడు, సహదేవుడు వచ్చి సాకలైన అయి కూర్చుంటాడు. వీళ్ళందరూ కలిసి ఈ మల్లయ్య దేవుని కోటొక్క దేవతల మధ్య మల్లయ్య దేవునికి అంగరంగ వైభవంగా మేడలమ్మతోని పెళ్లి చేస్తారు. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.